ప్రాజెక్టు ఎందుకు తాత్సారం జరిగింది అనుకుంటున్నారు? రాజశేఖర్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1997లోనే ఆయన ఈ శంకుస్థాపన చేయడం జరిగింది వెలుగొండ ప్రాజెక్టుకి. 99 ఎలక్షన్స్ ముందులా చేశాడు. మళ్ళీ 99 ఎలక్షన్స్ తర్వాత కూడా ఆయన పనులు ప్రారంభించకుండా అట్లనే మళ్ళా 2003లో మళ్ళా ప్రాజెక్ట్ తీసుకొస్తామని చెప్పి మళ్ళీ ఎలక్షన్లో తీసుకొస్తామని చెప్పి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు 2000 ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే దాని మీద మనసు పెట్టి ఆయన 2006లో పనులు ప్రారంభించడం జరిగింది. దాదాపు 50% పైనే పనులు రాజశేఖర్ గారి టైంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే, తర్వాత వచ్చినటువంటి కిరణ్ ప్రభుత్వం కానీ, కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని పట్టించుకోకుండా మరి 4.5 సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడు అధికారులు వచ్చి కాలయాపన చేయటం, మరి 6 నెలల నుంచి కూడా ఆ పనులు ఆగిపోవటం నిజంగా చాలా దురదృష్ట పరిణామం. మన పశ్చిమ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఓకే.